ప్రభుత్వం చెప్పింది. ఎవరు చెప్పిండా లేటరల్ ఎంట్రీ లేదని చెప్పి? ఆ జీవోలో గిట్టండి రాసి ఉందా అసలు? బ్రహ్మాండంగా నువ్వు పాలిటెక్నిక్ తర్వాత బీటెక్ జాయిన్ కావాలనుకుంటే లేటరల్ ఎంట్రీ కింద జాయిన్ అయిపో. గతంలో ఏ సిస్టమ్ ఉందో ఇప్పుడు అదే సిస్టమ్ ఉందని చెప్పి చాలా స్పష్టంగా మనం చెప్పినాం. అంతేకాదు ఈ కొత్త విధానం శక్తి కిందికి తీసుకొని వస్తానంట మరి ఉద్యోగులకు సంబంధించినటువంటి సర్వీస్ రూల్స్ ఏవో మారిపోతాయి. ఎవరు చెప్తున్నారు ఇవన్నీ? ఊహాగానాలతోటి మనం ఈరోజు ప్రొటెస్టులు చేస్తామనంటే ఆ పిల్లల యొక్క జీవితాలతో ఆడుకున్న వాళ్ళం మనమైతే. దయచేసి విద్యార్థులలో నైపుణ్యం పెరగాలని చెప్పి ఇవాళ రేపు సర్టిఫికెట్స్ మనకు వచ్చినప్పుడు కూడా కొలులకు దూరం అవుతున్నటువంటి పరిస్థితి ఉంటున్నటువంటి నేపథ్యంలో ఈరోజు ఉంటున్నటువంటి సాంకేతిక పరమైనటువంటి అంశాలని సిలబస్ కిందకి మార్చుకుంటా ఈరోజు దేశవ్యాప్తంగా ఎక్కడా లేని విధంగా రికార్డు లెవెల్లో ఈరోజు మనకు ఎన్రోల్మెంట్స్ జరుగుతున్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వం వచ్చినాక జరిగింది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అయినా లేకపోతే రోబోటిక్స్ అయినా లేకపోతే ఎలక్ట్రిక్ వెహికల్స్ అయినా ఇంకా ఏదైనా అధునాతనమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానంతో కూడినటువంటి ఒక విద్యాబోధన మన పిల్లలకు ఉండాలనేటటువంటి ఉద్దేశంతో ఆల్రెడీ ప్రైవేటుకి సంబంధించినటువంటి పెద్ద పెద్ద ఎంఎన్సీలు మల్టీనేషనల్ కంపెనీలు ఎవరైతే ఉంటారో వాళ్ళ భాగస్వాములతో మన యొక్క ఎడ్యుకేషన్ వ్యవస్థని వాళ్ళ చేతికి ఇస్తామని పుకారులు లేపుతారు. వాళ్ళ చేతికి అది ఇస్తుంది. వాళ్ళ యొక్క పాత్రతో మన యొక్క పిల్లలకి బోధన చేసేటటువంటి వెసులుబాటును కల్పిస్తున్నటువంటి విధానాన్ని పట్టుకొని ఇక్కడ ఉంటున్నటువంటి పాలిటెక్నిక్ కాలేజీలు వాళ్ళకి సంబంధించినటువంటి ఎకరాలంట ఎవరో ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటి ప్రయత్నాలు చేస్తున్నాం అనేటటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. గతంలో అంతే కదా, హెచ్ఐఎల్టీపీ హిల్ టీపీ అని చెప్పి ప్రభుత్వం అంటే ప్రైవేట్ వాళ్ళకి మొత్తం భూములు ధరాదత్తం చేసేస్తుందంట అని పుకారులు లేపారు. నేను నిర్దిష్టంగా అడిగిన ఇట్లా జీవో కాపీ చూపించి ఇంట్లో ఏడనైనా ఒక సెంటు భూమి ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చేటటువంటిది ఉందా చూపించండి. నేను ఇప్పుడు కూడా అంటున్నా జీవో 97లో కూడా పాలిటెక్నిక్కి సంబంధించినటువంటి దాంట్లో ఇచ్చిన దాంట్లో ఏడనైనా లేటరల్ ఎంట్రీ లేదనేటటువంటి అంశం ఉందా, లేకపోతే బోధించేటటువంటి వాళ్ళ యొక్క సర్వీస్ రూల్స్ మారుతున్నాయనేటటువంటి అంశం గిట్టు ఉందా? పిల్లలని పక్కదారి పట్టించి వారి యొక్క జీవితాలతో ఆడుకునేటటువంటి చిల్లర రాజకీయం, దయచేసి రాజకీయం చేస్తున్నటువంటి వాళ్ళని మేము మరొకసారి చెప్తా ఉన్నాం. వాళ్ళ జీవితాలు బాగుండాలని చెప్పి వాళ్ళకి చదువు పూర్తి కాగానే కొలువచ్చేటటువంటి అవకాశాలు ఎక్కువ ఉండాలని చెప్పి వారిలో నైపుణ్యం పెంచాలనేటటువంటి ఉద్దేశంతో ఈరోజు సిలబస్ మార్పు చేస్తుంటే ఇప్పుడు నేను ఉదాహరణ చెప్తా. ఇప్పుడు జనరల్గా మన కారు నేర్చుకునేటటువంటి వ్యవస్థ ఉంటుంది. ఎగ్జాంపుల్కి నేను చెప్తా ఉన్నా. లేకపోతే రోబోటిక్స్ తీసుకోండి, రోబోటిక్స్ ఉంటుంది. ఇట్లా బుక్లో చదువుకుంటే ఇంతలో పుస్తకంలో చదువుకుంటే రోబోటిక్స్ వస్తుందా, లేకపోతే ప్రాక్టికల్గా నువ్వు దాన్ని ఆచరిస్తే నేర్చుకుంటే మనకు రోబోటిక్స్ వస్తుందా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకోండి, ఇట్లా పుస్తకంలో చదువుకుంటే ఎక్కువ వస్తుందా, లేకపోతే దాని మీద సిస్టమ్ ముందు ప్రాక్టీస్ చేస్తే మనకు వస్తుందా? ఇది ఎట్లుందంటే డ్రైవింగ్ అనేటటువంటిది క్లచ్ నొక్కాలి, గేర్లు వేయాలి, లేకపోతే ఇవని చెప్పి చదువుకుంటే డ్రైవింగ్ వచ్చేస్తుందా? నడిపితే వస్తుందా, లేకపోతే నేర్చుకుంటే కేవలం పుస్తకాలకి అవి చెప్పి ఉంటే వస్తుందా? ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి వ్యవస్థలని ఈరోజు ఉంటున్నటువంటి సాంకేతిక పరమైనటువంటి అడ్వాన్స్మెంట్స్కి మన యొక్క పిల్లల్ని తయారు చేయాలనేటటువంటి ఒక సదుద్దేశంతో ఒక సంకల్పించి ఒక నాయకుడు ముందుకు వస్తే ఏంది దరిద్రం రాజకీయం చేసుకుంటా పిల్లల్ని రోడ్డు మీదకి పంపించుకుంటా ఒక్కరన్నా ఈ జీవో కాపీని చూసి చదివించే ఏడ లేటరల్ ఎంట్రీకి నిబంధన అడ్డం పెట్టినాం అనేటటువంటి చదివి చూపిస్తారు ఎవరన్నా? ఎందుకు ఈ రాజకీయాలు చేస్తున్నారు? అసలు ఈ సంవత్సరం జరిగినటువంటి ఎన్రోల్మెంట్స్లలో ఎట్లాంటి ప్రభావం ఉండదని ఇదే దాంట్లో రాసి ఉంది కదా. మీ పిల్లలేమో బాగా చదువుకోవాలి, మీ పిల్లలు విదేశాలకు పోవాలి, డాడీ ఇక్కడ స్కూల్ పోలేమంటే పోబెట్ట చదువుకో, డాడీ ఇక్కడ స్కూల్ పోలేమంటే ఏమంటారు కాలేజీలు పోలేమంటే పోబెట్ట బయట చదువుకో అని చెప్పి మీరు అనాలి. కానీ ఈడుంటున్నటువంటి పిల్లలకి బయటికి పంపించలేనటువంటి స్తోమత లేనటువంటి పేరెంట్స్కి ఆ కాలేజీలోనే మీ కాడికి తీసుకొని వస్తా అనేటటువంటి ఒక ప్రయత్నాన్ని మాత్రం అనుమతులు నిరాకరించి మీరు బీజేపీలో ఒకటై ఈరోజు ప్రతి దాంట్లో అడ్డం పడేటటువంటి వ్యవస్థ చాలా స్పష్టంగా మీ యొక్క కపట రాజకీయ నీతిని చూపిస్తూ ఉంది. ఈ చిల్లర రాజకీయాలు బంద్ చేయండి, పిల్లల జీవితాలతో ఆడుకోకండి. ఏ అంశాలకైనా మేము చర్చలకు సిద్ధం లేదనంటే ఏమన్నా మాట్లాడాలి. మొన్న కూడా గట్లనే చేశారు. ఏమిట్లేం లేకంటే ముంగటనే ఏది హిల్ టీపీది అట్లనే మాట్లాడారు. ఏమిట్లేం లేకంటే ముంగనే మూసి డిపిఆర్లు కూడా కాకుండా మీద కోట్ల కుంభకోణాలని చెప్పి మాట్లాడతారు. రాజకీయం కేవలం అబద్ధాలతోటి మేము నడిపించగలుగుతాము అని చెప్పి బీఆర్ఎస్ గిట్ట భావిస్తే, దానికి మద్దతుగా నిలబడి మనం ఏదైనా సాధించగలుగుతామని బీజేపీ గిట్ట భావిస్తే తస్మాత్ జాగ్రత్త. తెలంగాణ జాతి అంత అచేతనమైనటువంటిది కాదు, చైతన్యం లేనటువంటిది కాదు. నిజాలేంటిదో
పాలకు పాలు నీళ్ళకు నీళ్ళు తేట తెల్లం చేసుకునేటటువంటి తెలివితేటలు ఉన్నటువంటి జాతి ఇది. పిల్లలకి మంచి చేయనీకే విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేసుకుంటూ పోతుంటే తెలంగాణ పబ్లిక్ స్కూల్ ఇప్పుడు నా కాడుంది 2 ఏళ్లలో విద్యాశాఖకు సంబంధించినటువంటి మంత్రులకు ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ పబ్లిక్ స్కూల్ అని ఒక మోడల్ని తయారు చేసి పెట్టిండు. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒక మోడల్ని తయారు చేసి పెట్టిండు. ఐటీఐలని ఏటీసీలను చేసిండు. ఎక్కడో మారుమూల ప్రాంతాలలో ఉంటున్నటువంటి ఉట్నూర్ ఐటీఐని ఏటీసీలు చేస్తే 100 మందిలో 99 మందికి మల్టీనేషనల్ కంపెనీలలో ఈరోజు కొలువులు వచ్చినాయి. ఇది రికార్డు మాది. పిల్లలకి నైపుణ్యంతో పాటు కొలువులు ఇచ్చి వారిని ఉపాధి కల్పించి వాళ్ళ జీవితాలను నిలబెట్టినప్పుడు ఆ విద్యా వ్యవస్థకి సార్థకత వస్తుందనేటటువంటి ఉద్దేశంతో మనం ముందుకు పోతా ఉన్నాం. లేలే ఇవన్నీ ఏం లేవు. మనం రాజకీయాలు చేయాలి, పోరాలను మొత్తం పక్కదారి పట్టియాలి. స్వార్థ రాజకీయాల కోసం కొంతమంది లోపల ఉన్న వాళ్ళని 1-2 మందిని మేనేజ్ చేయాలి. స్కూళ్ళకు పంపే కూడా మనమే ముందు గేట్లు వేసేసేయాలి. నేను ఇక్కడ ఉంటున్నటువంటి మరీ ముఖ్యంగా పాలిటెక్నిక్ బోధకులందరికీ కూడా నా యొక్క విజ్ఞప్తి ఏంటంటే మీ అందరి యొక్క కృషితోటి ఈ సంవత్సరం అత్యధిక ఎన్రోల్మెంట్స్ జరిగినాయి. ఎందుకంటే పాలిసెట్కి సంబంధించినటువంటి ముందు ఏవైతే పాలిటెక్నిక్ కంటే ముందు రాయాల్సినటువంటి పరీక్షలకు సంబంధించి చైతన్యం తీసుకురానికే జిల్లా స్కూళ్ళల్లో కానీ లేకపోతే స్కూళ్ళల్లో మాక్ పరీక్షలు కానీ చైతన్యం చేసేటటువంటి అంశాలన్నీ కూడా ప్రభుత్వము మనము అందరం కలిసి చేస్తే ఈరోజు హైయెస్ట్ ఎన్రోల్మెంట్స్కి వచ్చినాం. కరికులం అనేది చాలా అద్భుతంగా తీర్చిదిద్దుకోగలిగినాం. సిలబస్ అనేటటువంటిది ఈరోజు ఉంటున్నటువంటి అధునాతనమైనటువంటి పరిజ్ఞానంతో కూడినటువంటి బోధనకి మనం ఈరోజు నాంది పలికినాం. ఆల్ ఇండియా టెక్నికల్ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటిది అయినా ఈరోజు మనం ప్రశంసిస్తున్నటువంటిది ఇది మన చరిత్ర, తెలంగాణ యొక్క ఖ్యాతి. గత 10 ఏళ్లలో ఎప్పుడు లేవి ఇవన్నీ. ప్రభుత్వము బోధకుల యొక్క భాగస్వామ్యంతో రాజకీయ నాయకుల యొక్క ట్రాప్లలో పడకుండా పిల్లలు రోడ్ల మీదకి పాపం పక్కదారి పట్టిపోతున్నటువంటిది వాళ్ళకు మంచి చేసేటటువంటిది ఈరోజు దాని ఏదో తప్పుదారి పట్టించేటటువంటి చిత్రీకరణ చేస్తే ఇక ఇంతకు మించినటువంటి పాపం పని ఇంకోటి కూడా ఉండదని చెప్పి నేను తెలియజేసుకుంటా ఉన్నా. పాఠం చెప్పేటటువంటి మీరే దీని మీద చైతన్యం కల్పించాల్సినటువంటి బాధ్యత ఉంది. మీకు మీ యొక్క సర్వీసెస్కి సంబంధించిన ఇంకేమైనా కూడా అనుమానాలు ఉంటే కూడా అది ప్రభుత్వం దగ్గరికి తీసుకొని వస్తే అన్ని కూడా దాని మీద స్పష్టంగా వివరంగా చెప్తారు. కానీ జీవో కాపీలు అసలు లేనటువంటి అంశాలను ఈరోజు రాజకీయం చేసేటటువంటి కుట్రలు కొంతమంది చేస్తూ ఉన్నారు. ఆ యొక్క ట్రాప్లో విద్యార్థులు కానీ లేకపోతే బోధకులు కానీ పడొద్దు అనేటటువంటి ఒక సూచనతోటి ఈ యొక్క మంచి కార్యక్రమంతో మన యొక్క పిల్లల జీవితాలను కాపాడుకోవాలని చెప్పి మళ్ళొకసారి విజ్ఞప్తి చేస్తూ ముఖ్యమంత్రి గారు చేసేటటువంటి ప్రయత్నాలని అడ్డుకట్ట వేసేటటువంటి ప్రతిపక్షాలకి గట్టి గుణపాఠం కూడా మరి ఇదే ప్రజానికం చెప్పాలని చెప్పి కోరుకుంటూ ధన్యవాదాలు అన్న. ఇప్పుడు మరి యూకే కూడా పోయినటువంటిది ఏమంటారు? యూకే వరకు అనుమతి ఎట్లా ఇచ్చినావు, అమెరికాకి ఎట్లా వద్దన్నావు? రాజకీయ కోణం అని అనేటటువంటి అయితే యూకే కూడా ఇవ్వకుండా ఉండేది ఉండే. పోని ఎప్పుడైనా నేను ఒకటి అంటున్నా, నువ్వు తీసుకొచ్చినటువంటి విద్యా విధానంలోనే కదా మన కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి విద్యా విధానంతో ఈరోజు బయట దేశాలలో ఉండేటటువంటి ఈరోజు ఒక ప్రామినెంట్ యూనివర్సిటీస్ని మన కాడికి తీసుకొని వచ్చేటటువంటి వెసులుబాటు ఉన్నప్పుడు దాన్ని సద్వినియోగం పరచుకోవాలనేటటువంటి ఆలోచన ముఖ్యమంత్రి గారు చేసినప్పుడు అది మీకు ముందే తెలిసినప్పుడు ఆహా యూకేకి పోయింది ఇవన్నీ యూనివర్సిటీలతోటి ఈయన మాట్లాడనీకనా, ఇంకేనా అమెరికా కూడా పోతా అంటుడు. ఇవన్నీ ఈయన వచ్చి తెలంగాణకు తీసుకొస్తే మేము దేశవ్యాప్తంగా ఎక్కడికి తెచ్చినటువంటిది లేదు, మేము కట్టినటువంటి చరిత్ర కూడా లేదని బీజేపీ కూడా అదేమంట కదా. 100% దేశవ్యాప్తంగా ఈరోజు ఒక రాష్ట్రంలోకి హార్వర్డ్ లాంటి యూనివర్సిటీలను తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం ఈరోజు ఒక మొదటి వ్యక్తిగా రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ప్రయత్నాన్ని కండ్లు మంటలేసి అనుమతిని నిరాకరించే తప్ప అంతకు మించి వేరే రాజకీయ కోణం లేనే లేదు. నిజంగా దేశం బాగుండాలి, ఆ దేశంలో ముందు తెలంగాణ, అది కూడా నాన్ బీజేపీ స్టేటు, అది కూడా రేవంత్ రెడ్డి గారు లాంటి ఒక కొంచెం దూకుడుగా ముందుకు పోయేటటువంటి వ్యక్తి ముందే తీసుకొచ్చి పెట్టేసిండు అనుకో, మా అందరి పరువు ఏం కావాలి, 12 ఏళ్ల సంది ప్రధానమంత్రి ఉన్నావు నువ్వేం చేస్తారని ప్రశ్న